బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి ద్వితీయంలో శనిగ్రహ సంచారం. ద్వితీయంలో శని ఎప్పుడు కూడా యోగ్యమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడు. శని ఎప్పుడైనా సరే నెగిటివ్ ఇంపాక్ట్ సెకండ్ హౌస్లో ఉంటే ఇస్తారు. కాబట్టి ద్వితీయంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కూడా ఏవైనా పారిశ్రమవేత్తలు ఎవరైనా సరే ఒక ఫైల్స్ లేదా ఏదైనా ఒక ప్రతిష్టాత్మకంగా చేసేటువంటి క్రమంలో చేసేటువంటి ఒక పరిశ్రమలు, మిల్స్ కానీ ఇలాంటివి రన్ చేసే వాళ్ళు కొత్తగా ఏవి ప్రారంభించకుండా ఉంటే మంచిది. వీలైనంత వరకు కూడా పంచమంలో ఉన్నటువంటి గురువు యోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి గురువు ఖచ్చితంగా మంచి లాభదాయకంగా ఉంటారు. అయితే పంచమంలో గురువు ఎలాంటి లాభాలు ఇస్తారంటే విద్యార్థులకి, గృహులకు చాలా బాగుంటుంది. వారు చేపట్టిన పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే అనుకున్నవన్నీ కూడా సమయానికి చేకూరడము, వారికి అందుకోవడం కూడా జరుగుతుంది. డబ్బు పరంగా గతంలో ఉన్న ఇబ్బందులు కూడా సాల్వేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇవే కాకుండా ఏవైనా సరే వివాహం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు, సంతానం కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. అలాగే లగ్నాత్ వీరికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహుగ్రహ సంచారం ఉంది. శుక్రుడు ఎప్పుడు కూడా 1వ స్థానంలో కానీ అలాగే 12వ స్థానంలో కానీ 2వ స్థానంలో యోగిస్తాడు. ఎప్పుడైతే శుక్రుడు యోగిస్తాడో ఆయనతో కలిసినటువంటి రాహు కూడా యోగిస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. బుధుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ యోగించడు. అలాగే సూర్యుడు కూడా యోగించడు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు, ట్రై చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ బేస్లో ఏదైనా ఉద్యోగం చేసేటువంటి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా అంత యోగ్యమైనటువంటి కాలం కాదు. నూతనంగా వ్యాపారం ప్రారంభించేటువంటి వారికి కూడా అంత అనుకూలంగా ఉండదు. అలాగే 12వ ఇంట కుజుడు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తాడు. భూ అమ్మడం, కొనడం, భూమికి సంబంధించి లావాదేవీలు, భూమితో పనిచేసేటువంటి వాళ్ళు, రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే 7వ స్థానమునందు ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇస్తుంది. వీలైనంత వరకు కూడా 7మంలో ఉన్నటువంటి కేతు వలన ఏవైనా బ్యాంకింగ్ సెక్టార్స్లో వాళ్ళకి వచ్చేటువంటి లావాదేవీల విషయాల్లో అకౌంటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మనము గతంలోనే అనుకున్నాము ఏంటంటే కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు. అలాగే చిత్రగుప్తుడు ఎప్పుడైనా సరే వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు ఇస్తాడు అని అంటే 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే ఇస్తాడు. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఒక 4 గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు, రాహువు, గురువు, అలాగే చంద్రుడు అనుసంధానం అవుతూ వస్తూ ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. సో ఈ పరంగా ఒక 60-70% ఈ నెలలో వీరికి అనుకూలమైనటువంటి కాలం అని గోచరిస్తుంది. ఓవరాల్గా సర్ప సంబంధిత దోషం ఉన్నవారు కానివ్వండి, కుజగ్రహ దోషము, రాహుకేతు దోషములు ఉన్నవారు ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకు అనుకూలమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. ఆ రోజులలో వీరికి దోష నివారణ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఎవరైనా సరే వారు ఈ పూజలు ఎలా చేస్తారు, ఏ తిథుల్లో చేస్తారు అనేటువంటి విషయాలు, అలాగే వివాహం కోసం చేసేటువంటి పాశుపత హోమాలు ఎప్పుడు జరుగుతాయనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. మనము ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజులలో ప్రయోగాత్మకమైనటువంటి పనులేవి చేయొద్దు. అంటే నూతనంగా చేసే పనులు చేయొద్దు. అవి 17, 18, 19 ఈ రోజులు. అలాగే 26వ తారీఖు. ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి, అలాగే షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువుతో పాటు చంద్రుడు ఆ 2.5 రోజులు 3 రోజుల పాటు ఆ గ్రహ సంచారాల్లో ఉంది. సరే, ఆ చంద్రగ్రహం అనేటువంటిది మారిన తర్వాతకి 26వ తారీఖు వరకు మళ్ళీ గ్రహం కూడా వెళ్ళిపోయి అక్కడ కలవడం వలన ఆ కలయిక ఏదైతే ఉందో దాని వలన మనం చేసేటువంటి పనులలో ఆగిపోవడము, డిజాస్టర్ అవ్వడము, మంచి రిజల్ట్ రాకపోవడం ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది. మనం ఇంత గోచారం గురించి తెలుసుకునేది దేనికి అంటే మంచి కోసమే కదా. అలాగే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. అయితే చాలామంది మనకు జాతకం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, అమ్మ బాబోయ్ మీరు ఎక్కువ చెప్పినంత చేయలేకపోతున్నాము, 40,000, 50,000 చాలామంది చెప్తున్నారండి. ఈ కాలసర్పదోష పూజలు, రాహుకేతువుల పూజలు, కుజగ్రహ దోషాలంటే అలాంటి వాళ్ళు
జ్యోతిషం చెప్పించుకోవాలి అంటే కూడా 2,500 లేదా 2,000 అంటే అమ్మో అంత కూడా ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 8, 10, 17, 22 తారీఖులలో ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 10 విశాఖ నక్షత్రం మంగళవారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 17 మంగళవారం అమావాస్య అవుతుంది. అలాగే ఫిబ్రవరి 22 ఆదివారం షష్ఠి అవుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనము నవగ్రహ నవనాగ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉంటే వాళ్ళ జాతకం ఎవరైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేయడానికి అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి క్లియర్గా ఈ 2,500 ఖర్చు అయ్యేటువంటి జాతక కుండలి 80 పేజీలలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలి వాళ్ళకి ఇచ్చి డీటెయిల్డ్గా అమ్మ మీకు ఏ సర్పదోషం ఉంది, మనం పూజ చేసేటప్పుడు ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇది వెరీ లిమిటెడ్ పీపుల్తో చేసేటువంటిది. ఈ రోజున పూజ జరుగుతుంది ఫిబ్రవరి 8 అంటే ఒక 10 మంది లేదా 15 మంది మాత్రమే ఆ రోజు అకామిడేట్ చేయగలం. అలా ఉన్న రోజులన్నీ కూడా ఎందుకు ఇన్ని రోజులు చూసాము అని అంటే లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, డేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజిబిలిటీ ఉండాలి అనేటువంటి కారణం చేత. అలాగే ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిల కోసము వర కన్యా పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వర కన్యా పాశుపత హోమాల్లో పాల్గొనదలిచిన వారు ఈ ఏ పూజ చేసినా సామూహికంగా అందరూ కూర్చోబెట్టి చేసినా ఎవరి పూజా సామాగ్రి వారివి, ఎవరి హోమగుండం వాళ్ళది, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఎందుకు అంటే చాలామంది అన్నారు పెద్ద హోమగుండం పెట్టచ్చు కదా అని అంటే ఒకటే గిన్నె ప్రసాదం వండాము అందరికీ ఆ గిన్నె తెచ్చి మీరే తినండి అంటే అది ఎలా ఉంటుంది? అలా కాకుండా ఎవరి వారికి చిన్న డొప్పలో మనం ప్రసాదం పెట్టినా నా ప్రసాదం నాకు వచ్చింది అనేటువంటి తృప్తిగా ఉంటుంది. అలాగే హోమం ఎందుకు చేయాలి, పూజ ఒకటే చేయొచ్చుగా అంటారు. భగవంతుడికి హోమం హవనగుండంలో వేసింది ఏదైనా పూర్తిగా పచనమై వెళ్తుంది. ఎవరికి భోజనం పెట్టినా మనం కడుపు నిండా పెట్టినట్టు భగవంతుడికి కూడా హోమం చేస్తేనే వేసిన పదార్థాలన్నీ పూర్తిగా భగవంతుడికి చేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి. దానికి సపరేట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక అర్చకుడు ఉంటాడు. అలా ఈ రోజులన్నింటిలో కూడా అలాగే ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చేటువంటి ఆఖరి మంగళవారం రోజు కూడా వరకన్యా పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా మనకు ఫిబ్రవరి 1వ తారీఖు ప్రత్యేకమైనటువంటి పర్వదినం, అది మాఘ పౌర్ణిమ అని అంటారు. ఈ మాఘ పౌర్ణిమ రోజున వీలైతే సముద్ర స్నానం చేయడం, త్రివేణి సంగమ స్నానం చేయడం, గోకర్ణ క్షేత్రం లాంటి చోట పితృదోషాలు అలాగే స్త్రీ శాపము, మాతృశాపము, గోశాపము ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో 31వ తారీఖు ఇక్కడి నుంచి వారిని తీసుకొని వెళ్ళి గోకర్ణ క్షేత్ర దర్శనం చేయించి ఆ యొక్క దోష నివారణ పూజాది క్రతువులు, ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా నేనే ఫెసిలిటీ చేస్తూ వారిని మళ్ళీ అక్కడి నుంచి అదే రోజు తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఈ నెలంతా కూడా వీరు అందరూ కూడా అన్ని జాతక వర్గాల వారందరూ కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం, అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా తెలుసుకునేటువంటివి. ఇవేవి కాదండి మాకు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ ప్లేస్, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించండి. పూర్తి జాతకం 60-70 పేజీల్లో విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.